మహాభారత యుద్ధంలో దేవతలను కూడా వణికించిన అర్జునుడి గాంధీవం, కురుక్షేత్ర సంగ్రామంలో లక్షలాది వీరులను సంహరించిన ఆ మహావిల్లు చివరికి ఏమైందో తెలుసా? పాండవులు స్వర్గారోహణ యాత్రకు బయలుదేరినప్పుడు అర్జునుడు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన గాంధీవాన్ని తనతో తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ అప్పుడే అగ్నిదేవుడు ప్రత్యక్షమై, అర్జున, ఆ గాంధీవం నీది కాదు, దేవతల ఆయుధం. ఇప్పుడు దాన్ని తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది అని చెప్పుతాడట. అంత శక్తివంతమైన గాంధీవం చివరికి ఎక్కడికి వెళ్ళింది? ఎవరికిచ్చారు ఆ ఆయుధాన్ని? అది ఇప్పుడు ఎవరి వద్ద ఉంది? ఈరోజు మనం మహాభారతంలోని అత్యంత రహస్యమైన కథను తెలుసుకోబోతున్నాం. ఇక స్టోరీలోకి వెళ్తే, కురుక్షేత్ర సంగ్రామం ముగుస్తుంది. శ్రీకృష్ణుడు సిద్ధి పొందుతాడు. ఇలా ఉండగా ఒకరోజు ధర్మరాజుకు మహాప్రస్థానం చేయాలనే కోరిక కలుగుతుంది. కోరిక కలిగిన వెంటనే పాండవులందరికీ ఈ విషయమై వివరిస్తాడు. అందరూ సరే అంటారు. అప్పుడు ధర్మరాజు సుభద్రాదేవిని పిలిచి, నీ పుత్రుడైన పరీక్షిత్తుని ఈ రాజ్యానికి చక్రవర్తిగా చేస్తున్నాను. అదేవిధంగా అంతఃకలహాలతోనూ ఉప్పెనతోనూ నశించిపోయిన మిగిలిన యాదవ జాతికి నీకు మనవడు వరుసవాడైన వజ్రదేవుడికి రాజుగా అభిషేకిస్తున్నాను. ఇద్దరూ నీకు మనవలే, పసివాళ్లే. మమ్ములను మా అమ్మకు మళ్ళే. ఆ బిడ్డలిద్దరిని సంరక్షించాల్సిన శక్తి సామర్థ్యాలు నీ వద్ద ఉన్నాయి అని నేను భావిస్తున్నాను. ఇద్దరు మనవులు రాజులు అవుతుంటే వేరే చెప్పాల్సినదేముంది? అత్తింటి వారిదైన ఈ పాండవ రాజ్యాన్ని, పుట్టింటి వారిదైన యాదవ రాజ్యాన్ని, రాజుల్ని కూడా నువ్వే సంరక్షించాలి. నా మాట కాదనవనే అనుకుంటున్నాను అని చెప్పాడు ధర్మరాజు. కొడుకైన పరీక్షిత్తు రాజు కావడం సుభద్రకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా కృష్ణ నిర్యాణంతో కృషించిపోయి త్వరలోనే నశించిపోతుందేనేలా ఉన్న రాధవ రాజ్యం కూడా పునఃప్రతిష్ఠించబడడం ఆమెకు ఎంతైనా సంతోషాన్నే కలిగించింది. ఏ కోణం నుంచి చూసినా ఆమెకు ధర్మరాజు చెప్పినదే సబబుగా దోచింది. రాజుల పట్ల, రాజ్యం పట్ల ప్రేమ రాగాలే కాక ఆ సంరక్షణ బాధ్యత తనకు ఉంది. అందువల్ల ఆమె యదు పాండవ రాజ్యలక్ష్మి పరిరక్షణకు అంగీకరించింది. పాండవులందరూ ఆనందించారు. పరీక్షిత్తు పట్టాభిషేకం పౌరులకు ప్రకటించబడింది. దానితో పాటే పాండవుల మహాప్రస్థానం కూడా ప్రకటించబడింది. ఒక కంట ఆనంద బాష్పాలు, మరొక కంట దుఃఖశ్రువులతో నిండిపోయారు ప్రజలు. వనవాస సమయంలో వలె ఎందరో పౌర జానపదులు పాండవులను వెన్నంటి బయలుదేరారు. కానీ పూర్వం వల్లే ధర్మరాజు ఈసారి వారెవరినీ వద్దనలేదు. వారి గురించి తించింతలేదు. రమ్మని కానీ ఆగిపొమ్మని కానీ ఒక్క ముక్క కూడా అనలేదు ధర్మజుడు. దైవజ్ఞులతో నిర్ణయింపబడిన ముహూర్తానికి నదీ జలాల కరశాలతో, విప్రుల వేద మంత్ర మంగళ నినాదాలతో, పౌర జానపదుల జయ జయ ఘోషలతో, అనేక విధ శుభసూచకములైన మంగళ వాయిద్యములతో పరీక్షిత్తును చక్రవర్తిగా హస్తినాపుర సింహాసనంపై అభిషేకించారు పాండవులు. ఆ వెనువెంటనే సార్వభౌమ లాంఛనాలను విసర్జించి వేశారు. విలువైన పట్టబట్టలను విడిచి పసిడి ఆభరణములు, రత్నములను, ముక్తిక యజ్ఞోపవీతమును అన్నిటినీ ఉజ్జగించేశారు. ద్రౌపదీదేవితో సహా వారంతా నారచీరలు ధరించారు. ఆ నారచీర వస్త్రాలు ధరించడమే ఆలస్యంగా హస్తినాపురాన్ని వదిలిపెట్టారు. కరిపురం తమది కానట్లు, తమదైన వేరే తావు ఏదో ఉన్నట్లు, ఆ తావునకు అత్యంత త్వరగా వెళ్ళాలి అన్నట్లుగా పూర్వామికులై పాదయాత్ర సాగించారు పాండవులు. పరీక్షిత్తు మొదలైన రాజులంతా పాండవులతో పాటు నగర ద్వారం దాకా వెళ్ళి అక్కడ నుంచి వెనుదిరిగారు. పాండవులు అవేమీ పట్టించుకోవడం లేదు. మరికొంత దూరం వారిని అనుసరించిన పౌర జానపదులు కూడా తిరిగి ముఖం పట్టారు. ఇలా అందరూ పాండవుల్ని వదిలివేశారు. కానీ ఒకానొక కుక్క మాత్రం ఆ పాండవుల్ని అనుసరించు నడవసాగింది. మున్ముందుగా వారు తూర్పు సముద్రాన్ని చేరారు. ఇలా వెళుతున్న పాండవులకు తూర్పు సముద్రం వద్ద అగ్నిదేవుడు ప్రత్యక్షమైనాడు. ఆయన వారిని దీవించాడు. అనంతరం అర్జునుని వైపు తిరిగి చూశాడు. అర్జునునితో ఇలా అన్నాడు అగ్నిదేవుడు, ఓ ఇంద్రనందన, భూభారహరణార్థమై ఒకానొకప్పుడు వరుణదేవుని ద్వారా
నేను నీకు ఈ గాంధీవం అనే అతిలోక ధనస్సును బహుకరించాను. ఏ కారణాన్ని ఉద్దేశించి నేను నీకు ఆ విల్లునిచ్చానో కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ఆ తర్వాత నీ అన్నగారు చేసిన అశ్వమేధము ముగిసింది. నీకు అభిన్నుడైన కృష్ణుడు సిద్ధి పొందాడు. చివరికి నువ్వు మహాప్రస్థానానికి కూడా బయలుదేరావు. అయినా ఆ గాంధీవాన్ని మాత్రం వదలడం లేదు. సవ్యచాచి, ఇక ఆ గాంధీవాన్ని వదిలేయి, దానిని వరుణదేవునికే సమర్పించుకో అని చెప్పాడు. అర్జునుడు ఆ స్వాహాపతి మాటలను శిరసావహించాడు. తనకు అత్యంత ప్రియమైన వాటిల్లో ఒకటైన గాంధీవాన్ని ఆ తూర్పు సముద్రంలో వరుణపరంగా విక్షేపించాడు. ఒక్క నమస్కారం చేసుకున్నాడు. అగ్ని సంతుష్టుడై అదృశ్యమయ్యాడు. ఇలా గాంధీవాన్ని సముద్రంలో వరుణదేవునికి ఇచ్చివేశాడు అర్జునుడు. అలా బాధపడుతూ అర్జునుడు గాంధీవాన్ని సముద్రంలో విడవగానే వరుణదేవునికి తిరిగి చేరుతుంది గాంధీవం. అర్జునుడు చేతిలో ఉన్నంత వరకు అది ప్రపంచాన్ని కాపాడింది. అతను విడిచిన క్షణం నుంచి ఒక యుగం ముగిసిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మీకు ఉత్సాహమైన ఆసక్తికరమైన వీడియోలను మీ ముందుకు తేవడానికి మేము ఎప్పుడూ సంసిద్ధంగానే ఉన్నామని మరొకసారి మీ ముందు సవిముఖంగా తెలియజేసుకుంటున్నాం. తప్పులు ఏవైనా ఉంటే క్షమిస్తారని ప్రార్థిస్తున్నాం. అందరూ ఒక్కసారి జై శ్రీరామ్ అని కామెంట్లో తెలుపగలరని మనవి చేస్తున్నాం. రేపటి మన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై భారత్, జై హింద్, జై హింద్, జై హింద్.